సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవనంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తానని చెప్పారు. ఆయన హామీని ప్రజలు నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ పై స్థాయిలో సెటిల్మెంట్లు తప్ప ఆచరణలో లేదన్నారు. ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి పెరిగిన ఇసుక, సిమెంట్, ఇనుము దృష్టిలో ఉంచుకుని కనీసం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరుపేదలందరి అర్జీలు పూరించి అన్ని చోట్ల సచివాలయంలో అధికారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు పేదలకు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ హామీని నిరుపేదలందరూ కూడా పూర్తి స్థాయిలో నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం కూడా జరిగింది. తదనంతరం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పై స్థాయిలో స్టేట్మెంట్లు తప్ప ఆచరణలో ఇంకా దానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి పెరిగినటువంటి ఇసుక, సిమెంటు, ఐరను దృష్టిలో ఉంచుకొని కనీసం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరుపేదలందరితోటి అర్జీలు పూర్తి చేయించి అన్ని చోట్ల సచివాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఈ నెలలోనే ఇంకా మిగిలిపోయినటువంటి నిరుపేదలకి గుంటూరు జిల్లాలో ఈ నెల 15వ తేదీన మంగళగిరిలో, అలాగే గుంటూరులో 17వ తేదీన, 19వ తేదీన పొన్నూరు, అలాగే ఆ తర్వాత తెనాలి 20వ తేదీన ఇలా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది నిరుపేదలకి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని కోరుతూ జరిగేటటువంటి కార్యక్రమం. ప్రభుత్వం అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని తీసుకొని పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని కోరుతూ ఈ పోరాటం ఈ నెలాఖరు వరకు కూడా నిర్వహించబోతా ఉన్నాం. అలాగే దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థిక భద్రత లేదు, పారిశ్రామిక రంగానికి భద్రత లేదు, సామాజిక రంగం ధ్వంసమైపోతూ ఉన్నది. అంబేద్కర్ రాజ్యాంగానికి గాలి కొదిలేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నమ్మినటువంటి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనే కుట్రతోటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రోజుకి రకరకాల పద్ధతుల్లో పైకి మాట్లాడకుండా చాప కింద నీరులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని రక్షించాలని, ఆర్థిక రంగాన్ని రక్షించాలని, అలాగే రాజ్యాంగాన్ని కాపాడాలని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు ప్రారంభించి ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి వర్ధంతి వరకు ఈ కార్యక్రమాన్ని
నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ముందస్తుగా దెబ్బతింటున్నటువంటి రైతాంగానికి 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి సాయం చేస్తారని చెప్పాడు. రైతులు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నప్పటికీ ఈనాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. 20,000 ఇవ్వకపోగా మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళకి మినిమము 25,000 రూపాయలు ఇస్తే నష్టం లేకుండా, లాభం లేకుండా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరిపోయేటటువంటి పరిస్థితి ఉంటే, ఆ వైపున సిపిఐ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 11,000 లోపు గనక కొంటే ప్రభుత్వం రంగంలోకి వచ్చి 11,000 మిర్చికి గిట్టుబాటు ధర ఇస్తా ఉంటే రైతులందరూ నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇదేమి ప్రభుత్వం అని చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు చెప్పిన హామీ ప్రకారం 20,000 తక్షణమే రైతులకి ఇవ్వాలి. అలాగే మిర్చి పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర 25,000 రూపాయలకి పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.